మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. ఇప్పుడు నేనుందండి, ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వినాయకుడిని పెట్టడం ఎలా పెడతారు, ఎలా వీళ్ళు కాన్సెప్ట్ వైజ్గా వస్తారు, ఏ కాన్సెప్ట్ ముందుకు తీసుకొస్తారు, ఇదే ప్రతి సంవత్సరం కూడా వరంగల్ మొత్తం కూడా మోతమోగుతుందని చెప్పాలి. అలాంటిదే ఫ్రెండ్స్ యూనిట్. ఈ ఫ్రెండ్స్ యూనిట్ ద్వారా ఈ సంవత్సరం పెట్టిన వినాయకుల సెటప్ మొత్తం కూడా, అంటే కాన్సెప్ట్ ఏం తీసుకొచ్చారనేది చూడబోతున్నాం మరికొద్దిసేపట్లో. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం, వచ్చేయండి. మనం లైవ్లో చూడొచ్చు. సెటప్ లోపలికి రాగానే మనకు దర్శనం ఇచ్చేది ఫస్ట్ కాణిపాక వినాయకుడు అని చెప్పాలి. కాణిపాకంలో ఎలాగైతే వినాయకుడు బావిలో నుంచి ఉద్భవిస్తాడో అలాంటి థీమ్ కాన్సెప్ట్తోనే ఇక్కడ కూడా పెట్టారనమాట. సో స్వామివారు కింద నుంచి పైకి వచ్చినట్టు, పైనుంచి కింద వెళ్ళినట్టుగా ఒక సెటప్ అయితే చేశారు. ఇక్కడ రిమోట్ కంట్రోల్తో దీన్ని ఆపరేట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ పెట్టే ప్రతి థీమ్ వెనకాల కూడా ఒక సబ్జెక్ట్ ఉంటుందని చెప్పాలి. చిన్న నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇక్కడికి వచ్చి ఒక కాన్సెప్ట్ని నేర్చుకుంటూ, మన సనాతన ధర్మంలో ఉన్న ప్రతి ఒక్క కాన్సెప్ట్ని వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ప్రాక్టికల్గా చూపించడానికి ఇలాంటి సెటప్ని మన ముందుకు తీసుకొస్తూ ఉంటారు. ఒక వినాయకుడే కాదు, వినాయకుడి 9 రోజులు కూడా వచ్చే భక్తులకి చిన్న నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కటి జ్ఞానపూర్వకంగా ఉండాలి, జ్ఞానం నేర్పించేలాగా ఉండాలి అనేది వీళ్ళ ఉద్దేశం కూడా. ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాం. సో ముందుకు అయితే వచ్చామండి. ఇక్కడ కూడా అద్దాల సెటప్లో కూడా వినాయకుడు చిన్నగా మనకు కనిపిస్తున్నాడు. సో తోరణంతో అద్దాలు అలా ఉన్నాయన్నమాట. సో ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఇంకా స్పెషల్ అని చెప్పాలి. స్వామివారు ఉయ్యాల ఊగుతున్నట్టుగా ఒక తీగకి వేలాడుతూ కింద వాటర్ ఫౌంటైన్ని వీళ్ళు ఏర్పాటు చేశారు. చూడండి ఎంత లైవ్లీగా ఉండిందో ఇక్కడంతా కూడా వాతావరణము. సో మనం లోపలికి రాగానే ఆ పీస్నెస్, ప్రశాంతత అనేది ఇక్కడ మనం చూడొచ్చు. వీడియోలో మనం క్లియర్గా కనిపిస్తుంది. చూడండి ఎంత కాన్సెప్ట్ని వీళ్ళు ముందుకు తీసుకొచ్చారో. ఇంకా ముందుకైతే వెళ్దాం, ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాము. సో కాన్సెప్టే కాకుండా మనకి లోపలికి వచ్చినప్పుడు ఫొటోస్కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తాం కదా, అలాంటి వాటి కోసము ఇక్కడ ఫోటోషూట్స్ దిగడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా స్టిల్స్ కోసము, బ్యాక్గ్రౌండ్ కోసం అని చెప్పేసి కూడా ఇక్కడ కొన్ని కాన్సెప్ట్లు అయితే ఏర్పాటు చేశారనమాట. ఇంకొంచెం ముందుకు వెళ్దాం మనము. సో ముందుకు వెళ్తూ ఉంటే కూడా మళ్ళీ కాన్సెప్ట్లు వస్తూనే ఉంటాయి. ఏ థీమ్కి సంబంధించిన డిఫరెంట్ పోర్షన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ కూడా మళ్ళీ స్వామివారు ఉన్నప్పుడు మరి స్వామివారి సోదరులు కూడా ఉండాలి కదా, అందుకే ఇక్కడ అయ్యప్ప స్వామి కూడా మనకు దర్శనమిస్తాడు లోపలికి వెళ్ళగానే. ఫ్రెండ్స్ యూనిట్ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఓన్లీ వినాయకుడనే కాదు, అమ్మవారి నవరాత్రులనే కావచ్చు, అలాగే అయ్యప్ప స్వామి మహాపడి పూజలు కూడా అంగరంగ వైభవంగా చేస్తారు. సో అందులో భాగంగానే ఇక్కడ కూడా అయ్యప్ప స్వామిని మన ముందుంచారనమాట భక్తులకి. సో ఈ దర్శనం చేసుకున్నప్పుడు ఇది కూడా వస్తుందన్నమాట. సో పక్కనే మనకు స్వామివారు ఎంత చక్కగా వినాయకులు మృదంగం వాయిస్తూ, వీణ వాయిస్తూ, తబలా వాయిస్తూ, అలాగే అనేక రకాల ఈ వాయిద్యాలు ఏవైతే ఉంటాయో అన్ని వాయిద్యాలని వాయిస్తున్నట్టుగా, అంటే వాళ్ళు ప్లే చేస్తున్నట్టుగా ఒక్కొక్క విగ్రహానికి ఒక్కో వాయిద్యాన్ని ఏర్పాటు చేసి మనకు లైవ్లో ఉంచారు. దానితో పాటు ఇంకా స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు, హ్యాండ్ స్వామివారి చెయ్యి పైకి లేస్తూ ఆశీర్వదిస్తున్నట్టుగా వస్తూ ఉందన్నమాట. మనకి లైవ్లో మనకు కనిపిస్తూ ఉంది. చూడండి ఎంత బాగుందో. ప్రతి ఒక్క థీమ్ వెనకాల, అంటే ఈ వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు కూడా చేతులు కదిలే విధంగా స్పష్టంగా ఈ థీమ్ని ఏర్పాటు చేశారు. మొత్తం మీద 7 వినాయకులు ఇక్కడ ఉన్నారనమాట. మధ్యలో వినాయకుడు ఆశీర్వదిస్తూ మిగతా వినాయకులన్నీ కూడా వాయిద్యాలని వాయిస్తున్నట్టుగానే ఇక్కడ స్పష్టంగా కనిపించేలాగా చేస్తారు. సో కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ అయ్యప్ప స్వామి కానీ దర్శనమిస్తారు.
సో ఇప్పుడు మనం కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇంకొక విగ్రహం అనొచ్చు, లేదంటే అట్రాక్షన్ అనొచ్చు. ఇక్కడ పెట్టిన కాన్సెప్ట్ ఏంటంటే నిధులకి కాపలాగా, ఇక్కడ నిధులైతే ఏవైతే ఉన్నాయో వాటికి కాపలాగా నాగపడిగా అంటారు. నాగప్రతిమ ఇలా కదలడం అనేది అయితే మనము ఇక్కడ చూడొచ్చు అనమాట. భక్తులు లోపలికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు ఇక్కడ చూడొచ్చు. పైన మనకి కృష్ణుడు ఏదైతే పాదం మోపి పైన తాండవం చేస్తాడో అలాగే తాండవం చేస్తున్న వినాయకుడి ప్రతిమను కూడా ఇక్కడ ఈ పోర్షన్లో ఉంచారనమాట. పక్కన నిధులుగా కొన్ని ఏర్పాటు చేశారు కాన్సెప్ట్. సో చాలా చక్కగా ఉంది, ప్రతి ఒక్కరూ ఆస్వాదించవచ్చు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా. సో మనం వినాయకుడినే కాకుండా ఈ థీమ్ బేస్ని కూడా మనము ఆకర్షించినట్టుగా భక్తులను ఆకర్షించేలాగా పెట్టడం జరిగిందనమాట. ఇంకొంచెం ముందుకు వెళ్ళైతే చూద్దాం. సో మనం కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం కూడా అన్ని థీమ్లకి కూడా మధ్యలో శివయ్య దర్శనమిస్తారు. సాక్షాత్తు వినాయకుడికి తండ్రి గారైన శివయ్యకి అభిషేకం జరిగితే ఎలా ఉంటుంది, ఇది కాన్సెప్ట్ అనమాట. కంటిన్యూ అభిషేకం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. వాటర్ ఫౌంటైన్లో నుంచి పైనుంచి వాటర్ పడడం అనేది మనం ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా కూడా త్రిశూలాలతో ఇచ్చారు. స్వామివారికి త్రిశూలం ఇంపార్టెంట్ కదా, ముందు అంతా కూడా డమరుకంతో ఉన్న త్రిశూలాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారనమాట. సో మనం లైవ్లో చూడొచ్చు ఆ వాటర్ అనేది ఫౌంటైన్ లాగా ఎలా పడుతుందో, అభిషేకం ఎలా జరుగుతుందో. ఈ వినాయకుడి దగ్గర అండి మనము కొన్ని కాన్సెప్ట్లు దాటి ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ కనిపించే వినాయకుడి దగ్గర ఏంటంటే వెనకాల మనీ వేస్తే చేతిలో నుంచి పెన్సిల్ వస్తుంది అనమాట. అంటే వచ్చిన భక్తులలో కొంతమంది చిన్నపిల్లల్ని ఉంటారు కదా, వాళ్ళ అవేర్నెస్ కోసమే కదా వచ్చేది, మరి వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి కూడా ఇంకొకటి ఉండాలి కదా కాన్సెప్ట్. ఇక్కడ కూడా ప్రతిసారి ఏదో లడ్డు లేదంటే పెన్సిల్ రావడం అనేది వీళ్ళు పెడుతూ ఉంటారు ఒక కాన్సెప్ట్ అనేది. ఇక్కడ ఈ విగ్రహంలో కూడా వెనకాల డబ్బులు వేయడం వల్ల చేతిలో నుంచి పెన్సిల్ ఇస్తూ ఉంటుందన్నమాట. సో ఆ కాన్సెప్ట్తో ఇక్కడ వినాయకుడిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇప్పుడు మనం చూసేది జ్యోతిర్లింగాలు. మనకి శివయ్య లింగాలకు సంబంధించిన జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ ప్రతి ఒక్క దగ్గర లింగాన్ని మనము లైవ్లో ఎప్పుడూ కూడా అంటే వెళ్ళలేరు కదా, చాలామంది పెద్దవాళ్ళు మిస్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఇక్కడ కాన్సెప్ట్ దానికి వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకునేటట్టుగా అక్కడ ఎలాగైతే లింగం ఉంటుందో అలాగే ఇక్కడ లింగాన్ని వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగిందనమాట. జ్యోతిర్లింగాలు మొత్తం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. లైవ్లో చూడండి, సెట్టింగ్ మొత్తం అలాగే వేశారనమాట. మనకి ఇక్కడ కనిపించేది దశావతారాలండి. స్వామివారి అవతారాలు ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్కటి విష్ణుమూర్తి అవతారాలలో ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ లైవ్లో మనం చూడొచ్చు ప్రతి ఒక్క అవతారము. మనకి అక్కడ ఉండే ఆయుధాలు అవతారానికి తగ్గట్టుగా ఆయుధాలని కూడా వీళ్ళు ఏర్పాటు చేశారు. అంటే రాముల వారికి బాణం గుర్తే కానీ అలాగే ప్రతి ఒక్కటి అవతారాలలో విష్ణుమూర్తి అవతారాల్లో మత్స్య అవతారం కానీ కూర్మ అవతారము, ఇలా వామన అవతారము, ప్రతి ఒక్కటి లక్ష్మీ నరసింహస్వామి లైవ్లో చూసినట్టుగా విగ్రహాలని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఫైనల్గా మెయిన్ వినాయకుడి దగ్గరికి వచ్చేసామండి. కాన్సెప్ట్లు అన్నీ చూసుకుంటూ కూడా మనము మెయిన్ ప్రధానంగా వీళ్ళు పూజ చేసుకునే ఆ విగ్రహం ఏదైతే ఉందో అక్కడికి వచ్చాము. ఇక్కడ మనం కొటేషన్ లైవ్లో చూడొచ్చు. ధర్మాన్ని కాపాడండి, అది మిమ్మల్ని కాపాడుతుంది, మద్యం సేవించి వాహనం నడపరాదు. అంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా లక్షలలో వస్తారు ఈ విగ్రహాన్ని చూడడానికే కానీ కాన్సెప్ట్ని చూడడానికి కానీ. ప్రతి సంవత్సరం కూడా ఉత్సాహం అనేది ఉంటుందన్నమాట. ఇక్కడికి లక్షల మంది భక్తులు ఉంటారు కాబట్టి వాళ్ళకి అవేర్నెస్తో పాటు ప్రజల్లో ప్రతి ఒక్కటి నేర్పించాలి జ్ఞానంతో పాటు అనే ఉద్దేశంతో
వీళ్ళు ఇలాంటివి పోస్టర్లన్నీ ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ప్రధాన ఈ విగ్రహం దగ్గరికి అయితే ఒక్కసారి వెళ్దాము, లైవ్లో చూసే ప్రయత్నం చేద్దాము. సో ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి పంచావతారాల్లో పంచముఖాల్లో వినాయకుడి విగ్రహం ఇక్కడ కనిపిస్తూ ఉంది. మొత్తం లైటింగ్ కూడా వైట్ థీమ్తో వచ్చింది. కాన్సెప్ట్ అంతా కూడా వైట్లో బ్లూ వల్ల చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది విగ్రహము. మనం చూడొచ్చు 5 ముఖాల విగ్రహాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము. ఒకసారి ఇక్కడ అసోసియేషన్ ప్రెసిడెంట్ అనొచ్చు, మొత్తం మెయింటైన్ చేసేవారు గంధ నవీన్ గారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. మీకు సుమన్ టీవీ వరంగల్కి స్వాగతం. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీ వారికి ఇది తీస్తున్నందుకు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. మీ వల్లనే గతంలో కూడా లాస్ట్ టైం కూడా చాలా పబ్లిసిటీ అయ్యి చాలామంది వచ్చారండి. ఇప్పుడు ఈ పబ్లిసిటీతో ఇంకా చాలామంది వస్తారని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చెప్పండి, ఫ్రెండ్స్ యూత్ అనగానే మనకి గుర్తొచ్చేది ఈసారి వినాయకుడు ఎలా ఉండబోతున్నాడు అనేది. ఈసారి కాన్సెప్ట్ గురించి ఒకసారి మా ప్రేక్షకులకు వివరించండి. మా కాన్సెప్ట్ ఒకటే అండి. మన ఇండియాలో ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి, ఎన్నో వేదికలు ఉన్నాయి. కానీ మనము డబ్బున్న వాళ్ళు చూడగలుగుతారు, బీదవాళ్ళు కానీ వికలాంగులు కానీ పోలేరు. కొన్ని ఇప్పుడు తిరుపతి అనుకోండి, శ్రీశైలం అనుకోండి, యాదగిరిగుట్ట అనుకోండి, ఇట్లా మన ఇండియా లోపల ఎన్నో దేవస్థానాలు ఉన్నాయి. కానీ బీదవాళ్ళు కానీ వికలాంగులు కానీ ముసలి వాళ్ళు కానీ వీళ్ళెవరు పోలేరు. వాళ్ళ గురించి భగవంతుడు ఇట్లుంటాడు, భగవంతుడి స్వరూపం ఇట్లుంటుందని కొన్ని ఆర్టికల్స్ ద్వారా కొన్ని డిజైన్స్తో వేసి మాకు చేతనైనంత మట్టుకు సెట్టింగ్ ద్వారా ప్రజలకు చూపించి హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుతూ మన హిందూయిజం ఇట్లుంటుంది, మన దేవతలు ఇట్లుంటారని తెలియజేయడం కోసం అందరినీ ఆకట్టుకోవడం, అలాగే భక్తి శ్రద్ధలతో సిస్టమేటిక్గా ప్రతి ఒక్కటి స్లోగన్స్ కానీ ఏవి కానీ చెప్పుకుంటూ తెలియజేసుకుంటూ వాళ్ళందరికీ ఒక కాన్సెప్ట్ చూపించడం మా ప్రత్యేకత. ప్రతి సంవత్సరం కూడా మనం చూస్తూ ఉంటాము, ఆ ఇయర్లో ఏదైనా సినిమా వస్తే దాని గురించి పెట్టడము, కాన్సెప్ట్ వచ్చేసరికి మూవీ కాన్సెప్ట్లు తీసుకురావడము, డిఫరెంట్ థీమ్లు, అలాంటి వాటి గురించి మీరు ఏమంటారు? అంటే ధర్మం గురించి జ్ఞానం గురించి మాట్లాడారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను ఒక మాట. ఈ సినిమా కాన్సెప్ట్లు సినిమాలు తీసుకుంటూనే ఉన్నారు కదా. మనం ఉన్నటువంటి స్టాండర్డ్ మన దేవాలయాలు కానీ మన ధర్మాన్ని కానీ మనం కాపాడుతూ మనం దాన్ని ఎక్స్పోజ్ చేసుకుంటూ చిన్నపిల్లల కానించి పెద్ద పిల్లల మట్టుకు మనం అది చూపించుకుంటూ దాన్ని కాపాడుకోవాలి. కానీ సినిమాల సెట్టింగు 6 ప్యాక్ వినాయకుడు 7 ప్యాక్ వినాయకుడు ఇట్లాంటివి చేయడం అట్లాంటివి కాదు. గణనాయకునిలాగానే చూపించాలి, గణనాయకునిలాగానే కూర్చోబెట్టాలి. ముఖ్యంగా ముందున్న తరాలకి మన సనాతన ధర్మం గురించి విశ్లేషించడం అనేది మీ ఉద్దేశం అని చెప్తున్నారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు అట్లాంటి ఉద్దేశాన్ని ముందుకు తీసుకొచ్చినందుకు. అలాగే లడ్డు విషయంలో ఎప్పుడు కూడా వేలంపాట వేస్తుంటారా? ఈసారి ఇలా మేము ఎప్పుడు కూడా వేలం పాట వేయలేదు. ఇది 44వ సంవత్సరం. మేము ఎప్పుడు కూడా వేలం పాట వేయము. ఇది కేవలం మేము ప్రసాదం తీసుకొని మాకు ఉన్నటువంటి వీధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క భక్తునికి చెందేటట్టుగా ఇది వినియోగం చేస్తాం. అంటే లాస్ట్ రోజు పనిచేస్తాం. అవునండి, లాస్ట్ రోజు తీసేసి దాన్ని ప్యాకెట్ చేసి అందరికీ పనిచేస్తాం. నిమజ్జనానికి విషయానికి వస్తే ఎక్కడ చేస్తారు మీరు? మేము నిమజ్జనం ఇక్కడ చిన్న వడ్డపల్లి చెరువులో చేస్తామండి. ఇక్కడ 9వ రోజు. అవునండి, 9వ అంటే 10వ రోజు చేస్తాం. 9 రాత్రులు అయిపోయాక 10వ రోజు 5వ తారీఖు చేస్తున్నాం. మొత్తం మీద నిమజ్జనం గురించే కానీ అలాగే ఈ నవరాత్రుల గురించి వచ్చే భక్తులకి మీరు ఏం చెప్తారు ఇక్కడికి మీరు దగ్గరికి రావడానికి? ఎవరైనా కానీ ఓపికతోటి వాళ్ళు చేసేవాళ్ళు ఎంత కష్టపడ్డారు, మనం దాన్ని చూడడానికి వస్తున్నాము. తొందరపడకుండా ఇబ్బంది పడకుండా చాలా డీసెంట్గా చూసుకుంటూ ఇక్కడ చూసింది ఇంకో 10 మందికి చెప్పుకుంటూ దీనిలో ఉన్నటువంటి ధర్మాన్ని కాపాడుకుంటూ ఈ ధర్మాన్ని నేర్చుకుంటూ 10 మందికి తెలియజేస్తూ మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇంకొకటి ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా ఒకవేళ విద్యుత్ కరెంటు ప్రాబ్లం వచ్చినా కానీ ఇన్వర్టర్ ఏర్పాటు చేయడం కానీ, ఎవరన్నా బ్యాగులతో వస్తారు వీటితో వస్తారు చిన్నపిల్లలతో వస్తారు కాబట్టి వీటిలో అన్నిట్లలో కూడా సీసీ కెమెరాలు సీసీ ఫుటేజెస్తో సహా అన్నీ సమకూర్చడం జరిగింది. చాలా చక్కగా వివరించారండి మాకు. మీకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. సనాతన ధర్మాన్ని విశ్లేషిస్తూ ముందు తరాలకు కూడా అర్థమయ్యే రీతిలో మీరు ఇక్కడికి ఇన్నోవేటివ్గా చేసినారు ప్రతి కాన్సెప్ట్ కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి.
ఫైనల్గా కుటుంబం దగ్గరికి వచ్చేసానండి. స్వామివారి కుటుంబము చక్కగా ఒక్కో పీఠంలో కూడా ఒక్కో ప్రతిమ ఉండేటట్టుగా వినాయకుడే కానీ శివపార్వతులే కానీ అమ్మవారి మధ్యలో ఎక్కడైనా కూడా మనము పంచలోహాలని దగ్గర నుంచి చూడలేం కాబట్టి ఇక్కడ మనకి లైవ్లో కనిపిస్తుంటాయి అన్నమాట. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ప్రతిమ అనేది ఇక్కడ మనం చూడొచ్చు. అమ్మవారు మధ్యలో ఉంటారు. సాక్షాత్తు అమ్మ స్వరూపిణి మాత మనకి ఇక్కడ దర్శనం ఇస్తుంది చూడండి. చక్కగా అలంకరణ చేసుకొని ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి ఇంకా పంచలోహం కూడా వస్తుందంట అమ్మవారి విగ్రహము. సో ఇప్పటికైతే ఇలా ఏర్పాటు చేశారు. ఇది 2వ రోజే కనుక కొన్ని ఇంకా కూడా వీళ్ళు చేసుకోవాల్సిన ఏర్పాట్లు కొన్ని ఉండిపోయినాయి. సో కాన్సెప్ట్ ఇది అండి. మీరు వచ్చే వాళ్ళ కోసము మేము చూపించడం జరుగుతుంది. భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. మరి ఏ కాన్సెప్ట్లో ఈసారి తీసుకొచ్చారు, ఎలా ఉండింది, మరి లైవ్లో చూస్తే ఎలా ఉంటుంది అనేది చాలామందికి డౌట్ ఉంది కదా. ఈరోజు మీకు చూపించడం కోసం ఇక్కడ దాకా సుమన్ టీవీ రావడం జరిగింది. మీరు కూడా వచ్చి ఈ నవరాత్రుల్లో ఎక్కడెక్కడో వినాయకుల్ని చూస్తూ ఉంటారు. సో ఈ వినాయకుడిని కూడా దర్శనం చేసుకోండి. పిన్నవార్ స్ట్రీట్ ఫ్రెండ్స్ యూనిట్ వినాయకుడిని కూడా ఒక్కసారి దర్శనం చేసుకొని మీ పిల్లలతో మీ కుటుంబంతో వచ్చి ప్రతి ఒక్కరితో పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు ప్రతి ఒక్కరిని కూడా తీసుకొని కుటుంబ సహితంగా వచ్చి ఇక్కడ మన సనాతన ధర్మంలో ఉండే ప్రతి ఒక్క అంశాన్ని ఇక్కడ లైవ్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఓపికగా మీరు చూస్తూ ముందుకు వెళ్ళొచ్చు అనమాట. ఇదే ఈ కాన్సెప్ట్ అనేది. తప్పకుండా